3 టీ20 సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో బుధవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో శుభ్మాన్ గిల్ తప్పిదం కారణంగా రోహిత్ శర్మ రనౌట్గా వెనుదిరిగాడు. తీవ్ర అసహనానికి గురైన రోహిత్ శర్మ శుభ్మాన్ గిల్పై నోరు పారేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై స్పందించిన రోహిత్ శర్మ ఇవన్నీ ఆటలో సహజమని తెలిపాడు. ఈ మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన రోహిత్ శర్మ ఎన్నో సానుకూల అంశాలు లభించాయన్నాడు. దీని గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ రన్అట్ అవడం ఆటలో సహజం. రన్అట్ అయినప్పుడు అసహనానికి గురవడం సర్వసాధారణం. ఆ ఫ్రస్ట్రేషన్లో వచ్చిన మాటలు మాత్రమే, ఉద్దేశపూర్వకంగా అన్నవి కాదు. జట్టు కోసం బాగా ఆడాలనుకున్నప్పుడు ఇలా రన్అట్ అయితే ఎవరైనా అసహనానికి గురవుతారు. ముఖ్యంగా పరిస్థితులన్నీ మనకు ప్రతికూలంగా మారినప్పుడు ఇలా జరిగితే కోపం వస్తుందని చెప్పాడు. ఈ మ్యాచ్లో మేము గెలవడం అన్నిటికంటే ముఖ్యమని చెప్పాడు. నేను అవుట్ అయిన తర్వాత శుభ్మాన్ గిల్ ఇన్నింగ్స్ను నడిపిస్తాడని భావించాను. దురదృష్టవశాత్తు అతను కూడా జోరును కొనసాగించలేకపోయాడు. ఈ మ్యాచ్లో మాకు అనేక సానుకూల అంశాలు లభించాయి. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ముఖ్యంగా బంతితో అద్భుతంగా రాణించామన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మా స్పిన్నర్లు, పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. శివన్ దుబే, జితేష్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. వారి ఫామ్ను కొనసాగించారు. ఈ మ్యాచ్లో భిన్నమైన విషయాలను ప్రయత్నించామన్నాడు. విభిన్న పరిస్థితుల్లో మా బౌలర్లను ప్రయోగించాం. వాషింగ్టన్తో 19వ ఓవర్ వేయించాం. కొన్ని విషయాల్లో మేము అసౌకర్యంగా కనిపించాం. అయితే రానున్న మ్యాచ్ల్లో మా వీక్నెస్ను అధిగమించే ప్రయత్నం చేస్తాం. ఫలితంలో తేడా రాకుండా ప్రయోగాలు చేస్తామని చెప్పాడు. సమిష్టి ప్రదర్శనల కోసం కృషి చేస్తామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.